అబ్బా ఏమే ఎగ్గుతున్నావు మంచిగా నేనేమన్నా అని అమాయకురాలు లెక్క నటించుకుంటూ ఉంటానవా? నీకు పెళ్ళైన అప్పులన్నీ ఏర్పడడానికి వాడు దుబాయ్కి వేయండు. ఏంది వదినే ఊకే నన్నే అంటావు? అప్పులు చేసిన అని ఎవరు చేయమన్నారు? అప్పులు మీరే కదా హెచ్చులకి ఓ ఆడిడ అప్పులు చేసి ఇప్పుడు నన్ను అంటారు. దావత చేయమని నేను చెప్పినా అటు చేసి నా మొగన్ని దుబాయ్కి పంపించారు. నేనా చేయమన్నది? నన్ను మా మొగన్ని దూరం చేసింది కాక మళ్ళీ అప్పులు చేసినావు అని మమ్మల్ని అంటారు. ఏమే నోరేమో బాగులెత్తాంది? నీ పెళ్ళికే కాదే ఊరంతా పిలిచి దావత్ ఇచ్చినావు. నీ అబ్బ 5 లక్షల కట్నం ఇస్తానన్నది. అల్లకెళ్ళి 1,00,000 రూపాయల కట్నం కూడా రాలే. అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని కూడా గడుపుకుంటూ వస్తారు. ఏమో నోరు బాగాలెత్తాంది. మళ్ళీ ఇంకా మీదికి నా తమ్ముడిని అంటాను నువ్వు? వదినే నాకు ఇల్లాకి లూకేది ఉన్నది. నువ్వు అటువో నేను ఇల్లు కాలే. దీనికి మొగడు దీన్ని ఇడిచిపెట్టి దుబాయ్కి పోయినా కూడా దీని పొగరు అంగుతలేదు. టెంపర్ రోజుకింత పెరుగుతుంది. దీని పొగరు ఎట్లా అంచాలో నాకు తెలుసు. అంచుతా ఏమో నా ఇంట్లోకి వెళ్ళి నన్నే బొమ్మంటాంది. ఇది కాంక ఉడుతుందట, ఇది కాంక పని చేస్తుందట. ఇంట్లో భూమి మీద ఎవరైనా ఎత్తారో చెత్తలేరు. ఓయ్ ఇంకెంతసేపే ఆ చీపు రూపుకుంటుంటావు? ఇంట్లో పని ఎక్కడక్కడనే ఉన్నది. ఊడ్చుకుంటుంటేనే పని అవుతుందా? ఏంది వదినే ఊకే గట్లంటావు? ఉత్తగానే ఉన్నానా? నేను పని చేస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉన్నావు కదా. అయినా అట్లా చూసుకుంటా కూర్చోకుంటే ఇంట్లో ఏమైనా పని చేయొచ్చు కదా. చేస్తా. ఆడ నా అత్తగారింటి కాడ చేసిన వీడికి వచ్చి నీ ఇంట్లో చేస్తాన్నా. ఇన్ని రోజుల నుంచి నా తమ్ముని చేసిన, ఇప్పటి నుంచి నీ సేవ చేసుకుంటుండాలి. వాడేమో దుబాయ్కి వేయండు నిన్ను ఇడిచిపెట్టి, నాకేమో నా మోడు కట్న పైసలు ఇస్తలేదని ఈయన ఇడిచిపెట్టి వేయండు. నన్ను నా ఇంటికి పంపించకుండా నాతో సర్వ షాకిట్లు వేసుకుంటుంటారు. మీకు వేసుకుంటుంటా, రేపు మీకు పుట్టబోయే పిల్లలకు కూడా వేసుకుంటూనే ఉంటా. నేను ఉన్నదే కిందుకు కదా. ఇక నా సంసారం మొత్తం నీ ఇంట్లోనే వేసుకుంటుంటా. ఆడ నా మొగడమే ఎండుకుంటుంటాడు. ఇగో ఆడ నాకు ఆకలి అవుతుంది. బువ్వ కూర ఇంకా అండలే కదా, అక్కడ షాయన్న పెట్టిన మొఖాన వారేయ రాదు. ఆకలికి చంపుతారు కదనే నన్ను. ఇంతనన్నా నడుచుకునేటోళ్ళు లేరు. ఎందుకుంటానో ఏమో నా బతుకు పాడుగాను. ఏడ దిక్కు లేక ఈడికచ్చి తత్తాను. అదేదో నాకట్నం నాకు వారేస్తే నా ఇంటికన్నా పోయిన బతుకుతా కదా. వీళ్ళు కట్నం ఇయ్యాక ఆడేమో నా ఇంటి మీదకి నూకేసిండు. మీరు కట్నం ఇయ్యాక నా మొగాడు ఇంటి మీద ఇడిచిపెట్టి వేయిండు. అందుకే నా గోస నా ఉసురు తలిగి నీ మొగాడు నిన్ను ఇడిచిపెట్టి దుబాయ్కి వేయిండు. ఏంది వదినే ఉసురు గిసురు అని మాట్లాడుతున్నావు? ఎవరి కోసం పోయిండు మా ఆయన దుబాయ్? నా పెళ్లికైన అప్పు నీ కట్నం తీర్చనీకే కదా పోయిండు. ఇంత కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు. పోతుంది ఇక పోయి చాయ్ తీసుకొని వస్తా. దీనికి ఉన్నట్టు మాట్లాడితే లవ్ వెరకత్తాంది. నా మొగడు కదా ఈడ ఇడిచిపెట్టినట్టు దాని మొగడు కూడా ఇడిచిపెడితే గప్పుడు ఏర్పడుతుంది నా బాధ. ఈ చాయ్ పెట్టడానికి కూడా గింత టైమా? నిజంగా మంచిగా పెడుతుంది అన్నట్టు అన్న కాదు, అంత నీళ్ళ చాయ్. ఎట్లా అట్లా చేస్తున్నా కదా వదిని, ఎందుకు ఊకే మాటలు అంటావు? ఏం చాయ్ ఇది? హలో చక్కెర లేదు మన్ను లేదు. ఏం చేసుకుంటావు చక్కెర? నీ మీద గాల పెట్టుకుంటావా? చాయ్ కూడా చక్కగా పెట్టరాదు కానీ ఓ నీతులు బాగా చెప్తావు. ఏంది వదినే గట్ల మారేసినావు? చక్కెరే కదా తక్కువైంది, అడిగితే తీసుకొస్తా కదా. అత్తమామ చచ్చిపోయిన నుండి నువ్వే ఆడబిడ్డవి, నువ్వే అన్ని చేస్తుంటే నువ్వేమో గిట్లా చేస్తున్నావు. ఏమే రోజు మాటలు బాగా అవుతున్నాయి. చాయ్ పెట్టిన దానికి చక్కెర ఎంత వేయాలో తెలియదా? ఏమో నా అవ్వయ్య జోలికి వస్తున్నావు. నా అవ్వయ్య గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. ఆలు ఏవట్టే ఇంత పెద్ద కొంపలు ఉంటావు. దీని ముఖానికి చాయ్ కూడా పెట్టే సాత కాదు. ఇది నాకు చెప్పడానికి వస్తుంది. ఇక చూసిన కాడికి రాలు. రోజు సగం కడుపుకే తినుడు అవుతుంది. అన్నం కూరలు అండకరాపో. ఓ అండం అండరాదు, కూర అండరాదు. అల్ల ఉప్పు ఉంటే కారం ఉండేది, కారం ఉంటే ఉప్పు ఉండేది. అయ్యో నేను చేసినప్పుడు మంచిగానే తింటావు కదా. అయినా నా వంటలు బాగాలేకపోతే వచ్చి ఇంత సాయం
ఆడేయచ్చు కదా, ఎంత వేయాలి ఏం వేయాలని చెప్పొచ్చు కదా. ఇప్పుడు వంకలు పెడతాను. ఏమే ఆడిదానా, నీ మొగన్ని పెళ్లి చేసుకున్నావు, అంతటి సంసారం చేస్తాను. మంది చెప్తేనే సంసారం చేస్తానవానే, నీకు తెలిసే చేస్తావు కదా, ఇది కూడా తెలుసుకొని వేయాలి. వదినే, నువ్వు నీ మాటలతో నన్ను చంపకు వదినే. నా మొగుడు వచ్చేదాకానే నన్ను ఉండనియ్యే. ఆకిలు ఊడ్చడానికి గంట చేసింది, ఆ బోల మీద కూర్చున్నది, ఇంకో గంట చేస్తుంది. బట్టలు ముంగడ పెట్టుకొని విండుతుంది ఇక 2 గంటలు. ఇక నాకు బువ్వ కూర ఎడ చేస్తుంది. ఇక అన్నం కూర అయ్యే వరకు ఏ ఏలవుతుందో ఏమో. దీనికి నోటి మాటతోటి చెప్తే తింటలేదు, చేతితోటి చెప్తే కానీ సరికాదు ఇది. దీని సంగతి చెప్తాగు. ఎంతసేపు తొక్కుంటుంటావు నువ్వులే? మనిషివి కాదానే నువ్వు? నేనేమన్నా ఇప్పుడు? నోటి మాటకు చెప్తే ఇంటలేవే నువ్వు కొడితే కానీ సెట్ అయితలేవు నువ్వు. అయినా నువ్వు చెప్పినట్టు ఏంటానా కదా, నేను ఇప్పుడు ఏమన్నా అన్నానా? ఏం చెప్పినట్టు తింటానవే? నీ ఇంటి మీదకి వచ్చిందని నన్ను చిన్న చూపు చూస్తానవా? ఆకలికి ఎండబెట్టుకుంటుంటారా అనేవాళ్ళన్నా? నాకు బుక్కడు భూమి పెట్టడానికి కూడా గింతసేపు చేస్తాను. గీ ఏలవుతుందా అనే బువ్వ కూర వేయడానికి? ఆకలి అవుతుందంటే ఇద్దలేవు నువ్వు. ఒక్కదాన్ని ఎత్తే గీ టైం అవుతుంది, మరి నువ్వు కూడా గింత సాయం చేస్తేమైంది? మరి అందరి ఇంట్లో ఒక్కరు చేయకపోతే 10 మంది వచ్చి చేస్తారా? సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా అనే? కాలు చేతులు ఏమైనా ఇరిపోయి ఉన్నాయా? నీ కాలు ఇరిపోను, నీ చేతుల జట్టలు. ఏం మనిషివే నువ్వు? ఎంతో కొట్టిన సిగ్గు మనం వస్తలేదు. సిగ్గులేని ఆడుదానా, గందుకేనే నా తమ్ముడు విడిచిపెట్టి దుబాయ్కి వేయండు. బాని కూడా గిట్టనే వేసినావు వచ్చు కదానే. 12-1 తిండి పెడతావే నువ్వు? ఏం మనిషివే? ఇక్కడ కూడు పెట్టడానికి కూడా ఇంట్లో వాళ్ళని 10 మంది ఉన్నారా అని ఉన్నొక్కదాన్ని కూడా చూసుకుంటలేవు. ఏం ఆడిదానివే నువ్వు? అయినా నేను గిట్లా రాదే, ఇట్లా రాదే. గొంతు బాగా లేస్తాందేమో నీకు? ఇంటి పక్కన చూస్తే ఇజ్జత్ అవుతుంది. నోరు ముయ్యి. ఈ విషయం గిట్లా నా తమ్మునికి తెలిసినట్టు నాకు తెలియాలి. నేను కూడా చెప్తా, నేను ఇంటి మీదకి వచ్చిందని నాకు తిండి పెడతలేదురా అని చెప్తా. అప్పుడు వాడికి వచ్చినాక నన్ను ఏమన్నాడే, నీకే విడాకులు ఇచ్చి నీ అవ్వగారింటికి పంపిస్తాడు. నేను కూడా మనిషినే వదినే. నువ్వు మనిషివైనాక మనిషికి బుక్కడు కూడ పెట్టవానే దొంగమున్నా. నా మొగడు కూడా ఇంత కొట్టలేదు వదినే. నేంతే కొట్టలేదా? నేను బాగా కొడుతున్నా నిన్ను? నోరు మొయ్యి, ముయ్యి నోరు మొయ్యి. ఇవాళ నింటే ఇచ్చపోతుంది. నోరు మొయ్యి మొయ్యి. తిండి పెడతలేదని వది నచ్చి కొడుతుందంటే నా పరువు పోతుంది. నోరు ముయ్యి. ఇంట్లో పని పొద్దున 8 వరకు అయిపోవాలి. బువ్వ కూర పొద్దున్నే వేసుకోవాలి. ఆడిదై ఉట్టినావు గింతనన్న నీ అబ్బాయి ఏం నేర్పలేదా నీకు? నా మొగుడు నా దగ్గర ఉంటే నన్ను ఇన్ని దెబ్బలు పడనిస్తుండేనా? ఆకిలు అన్నాక గడ్డి మొలవదా? ఈవెనేమో గడ్డి కూడా ఇది ఇల్లు లెక్క ఏమైనా ఉన్నదా? ఇంటి నిండా గడ్డ మొలిసింది. తీస్తానా కదా వదినే. తీయకుంటే ఏం చేస్తావు? ఊపుకుంటే దింపులాడుకుంటుంటావా? ఇంట్లో పని సాత కాదు, బయట పని సాత కాదు. నా తమ్ముడు మంచిగా తెచ్చిపెట్టిన కొద్ది తినుకుంటే నా ఇంట్లో వండుకుంటూ ఉంటాను. ఏడేర్పడుతుందే నీకు? నాకు వచ్చిన కష్టం నీకు అత్త తెలుస్తుంది. మంచిగా నా తమ్ముడు పంపిన కొద్ది ముద్ద పప్పోలు ఒక కడ కూర్చొని తినుకుంటా వస్తాను. పంపిన పైసలు నీ అకౌంట్లకే పడుతున్నాయి వదినే. మళ్ళీ నన్ను అంటానో కూర్చొని తింటానో అని రోజు చూస్తూనే ఉన్నావు. పని చేస్తలేనా? పని చేస్తాను మీదికెళ్ళి మాటలు అంటాను. ఓహో, ఆడు చేసిన కష్టం అంతా నా అకౌంట్లో పెడితే తినుకుంటుంటే ఓడతలేవు కదా? ఇంతనన్నా సిగ్గు శరం ఉండాలే. రోజు తిడతానా, కానీ నీకు మాత్రం మానవత్తలేదు. నీ అబ్బకన్నా ఫోన్ చేసి అనుకోరాదే ఎట్లయితే అని. గారే కూడా తెలియదాయే. నా తమ్ముడు పంపించిన పైసలు లెక్క కొద్ది దాచిపెట్టుకొని ఉంటాననే. వాడు నెల తిరగక ముందు అత్తనని నాకు ఫోన్ చేసిండు. వాని లెక్క వానికి చూపెడతా. నిన్ను కూడా దాదుకుంటాను కదనే. ఈ ఇంట్లో పనులు చేసడానికే గంతగానో అది చేస్తాను. నీ పైసలు నీకే పెడతాననే. వాడు చేసిన కష్టం నేనేం తింటలేను వదిలే.
ఎప్పుడు ఫోన్ చేసిండు? వస్తున్నాడంటనా? ఎప్పుడు వస్తుందంట? నా మొగుతో మాట్లాడక 15 రోజులు అవుతుంది. ఎప్పుడు వస్తాడు? మొగుడు వచ్చాక పానం ఆగుతలేదానే? ఇగో నీ మొగుడు వచ్చినాక మీరిద్దరు కలిసి ఉంటే నేను ఒప్పుకోను. విన్నావా? నన్ను నా మొగాన్ని కలిసినట్టు చేసినాకనే మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేస్తా. ఆవాడు దాకా ఇద్దరిని కలవనియ్యా. ఓ సంసారం చేయంగానే ఎగిలిస్తాంది. ఏంది వదిన నీకు అట్లా అంటాను? మొగుడు వస్తుందంటే ఎవరికైనా సంతోషం ఉండదా? ఉంటది ఉంటది, నీకే ఉండాలి అవ్వో. ఈ ఇంట్లో పనులు అద్దు కానీ మొగుడు వచ్చినాక మొగని చూసుకుంటా నవ్వుకుంటా తుర్లుకుంటూ ఉంటదట. మరి ఇంటి మీద ఓ వదిన ఉన్నది, దానికి ఇచ్చే కట్న పైసలు దానికి ఇస్తే దాని సంసారం చేసుకుంటావు, ఇంట్లో వాడి సత్తది కదా అన్న లెక్క అయితే లేదు. ఇంతనన్నా ఇంగిత జ్ఞానం పెంచుకొని ఉండాలి. ఏం బతుకులేమి ఆడక్కడ ఉంటాడు, నువ్వు ఈడుంటావు. ఆడొచ్చినాక వాటితో మెప్పించుకో. అట్లంటే ఏంది వదినే? మా ఆయన వస్తుండన్న సంతోషం కూడా ఉండనియవా? అయినా నిన్ను ఇంటి మీద పెట్టుకుంటే మాకేం సంతోషం ఉంటుంది? నీకు కూడా నీ కట్నం ఇచ్చి మీ ఇద్దరిని కలిపి ఉంటాంలే మేము కూడా. నువ్వు కలిసి ఉండేటట్టు చేస్తావు, నేను సంసారం చేసుకుంటా సంతోషంగా అత్తగారి ఇంట్లో ఉంటా. నీతోటి కాదు, నీ మొగంతోటి కాదు. ఏది ఉంటే ఈ 2 ఏళ్ళ నుంచి కాకపోనా గీ కొంపల నేనెందుకు పడిదద్దును? నా అయ్యవ వచ్చిన కాడ నుంచెలాయే నా తమ్ముడిని పెంచి పెద్ద చేసుకుంటాను. వాణ్ణి దుబాయ్లో పని వచ్చినట్టు కూడా చేసిన, నిన్ను దగ్గర పెట్టుకున్నా నా గండాన. నా తమ్మునికి వేరే సంబంధాలు వచ్చినాయి, 10 లక్షల కట్నం ఇస్తాము మా బిడ్డను చేసుకోర్రి అని బతిమలాన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేసుడు, వానికి నువ్వు నచ్చినవు అందుకే నిన్నంట కట్నం. నిన్ను కాకుండా గాలకిచ్చినా కూడా ఆల కట్నం పైసలతోటి మేమన్నా మంచిగా బతుకు. ఆ 10 లక్షలకెళ్ళి ఆ 5 లక్షలు నా కట్నం పైసల కిందికి ఇస్తే నా అత్తగారి ఇంట్లో మంచి సంసారం చేసుకుంటా మంచిగా ఉందును. నిన్ను దగ్గర పెట్టుకొని రూపాయి కూడా లేకుండా చేసుకున్నా నా బతుకును. వాడు ఎప్పుడు పంపుతాడో నా సంసారం ఎప్పుడు నిలబడుతుందో. ఇదట నా సంసారం నిలబెట్టి పోగొస్తుందట. అబ్బా ఆడిదానా ఏం చెప్తానే ముచ్చట. నేను కట్నం తేలేదనే కదా నన్ను ఇట్లా చూస్తాను. నేను కట్నం తెచ్చుంటే నేనేం చెప్పినా నీకు తీయగానే ఉంటుండే. మరి ఏది మరి నీ అబ్బాయి కట్నం ఇచ్చేటట్టు లేరు కదా, ఇత్తనన్న పైసలు కూడా ఇత్తలేరు. నువ్వు మాట్లాడుతున్నావా? నువ్విస్తావు వాడిస్తాడు. ఇగో పోయి నీ అవ్వనయ్యను బతిమలాడుకోనన్నా పైసలు తీసుకురా. వాడు దుబాయ్కి వేయండు, ఏం తీసుకొచ్చి పెడతాడో నాకైతే తెలియదు కానీ నా మొగోడు రావాలి, ఇటు రావాలి. నలుగురం కలిసి కూర్చొని మాట్లాడుకుంటే గప్పుడు అందరి సంసారాలు సద్దుమణుగుతాయి. అయినా నా బతుకు ఇట్లా కావడానికి నువ్వే కదనే కారణం. నా మొగనికి దూరం ఉన్నా అయినా నీకు ఎంత చెప్పినా కూడా నీకు అర్థం కాదే. నీతో ఇంత బతుకని బతుకుతాను, నా సంసారం మొత్తం ఆగం చెప్తాను కానీ నా కోసం అవసరం దానికి నాశనం అయిపోతావు. నేను కట్నం తేలేదని నన్ను ఇన్ని మాటలు అంటున్నావు. నా మొగుడు వచ్చినాక ఎట్లా అట్లా చేసి నీ పైసలు అయితే నీకు ఇచ్చి వాడేస్తా.